ఈ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మీ బిడ్డ సంవత్సరం నిండిన బిడ్డకి విండ్ పైపులు ఏమన్నా అడ్డం పడితే ఈ మెషిన్ పెట్టి ఇలా నొక్కి ఇలా పెట్టి ఇలా వదిలేస్తే ఈ అడ్డం పడింది బయటకు వచ్చేస్తాను. ఒకటే వీడియోలు ఆ అమ్మకాలు కూడా పెరిగిపోయినాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ఫస్ట్ ఎయిడ్ సొసైటీ కూడా ఇప్పుడు వరకు దీన్ని అప్రూవ్ చేయలేదు. సో ఇది మీ రిస్క్ బట్టే. విండ్ పైప్ క్యాన్ అడ్డం పడితే ఏం ఫస్ట్ ఎయిడ్ చేయాలో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, మీరు అదే ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు అయితే ఎప్పుడన్నా బిడ్డ గొంతుకు అడ్డం పడి విండ్ పైప్ అడ్డం పడి దగ్గుతుంటే కదిలించొద్దు. దగ్గ లేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మటుకు వెంటనే ఎత్తుకుని గబగబా జాగ్రత్తగా 1 2 3 4 5 మళ్ళా ఈ నిప్పుల్స్కి మధ్య సెంటర్లో కొంచెం కింద 1 2 3 4 5 5 5 ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే 108కి ఫోన్ చేయటమో హాస్పిటల్కి బయలుదేరటమో దారిలో కూడా చేస్తూ ఉండాలి. ఈ లోపు సృహ కోల్పోతే కనుక కంగారు పడకుండా బ్రీతింగ్ ఉందో లేదో చూసుకుని, బ్రీతింగ్ ఉంటే మనం ఇలా సైడ్కి ఎత్తుకుని వెళ్ళాలి. ఓకే ఓకే సరేనా. ఒకవేళ బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి. అంటే 1 ఇయర్ నుంచి 15 నెలల తర్వాత నుంచోటం వచ్చాక వాళ్ళ వెనకాల నుంచుని వీప్ మధ్య కొట్టాలి. అప్పటికి బయటకు రాలేదనుకో ఈ పాయింట్ కింద బొడ్డు పైన 1 2 3 4 5 మన వైపు. సో వెనకాల 5 సార్లు, ముందర 5 సార్లు బొడ్డు పైన. సో సేమ్ 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే 108కి ఫోన్ చేసి ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, అది బయటకు వచ్చే వరకు లేదా సృహ కోల్పోయే వరకు. సృహ కోల్పోతే బ్రీతింగ్ ఉందో లేదో చూసుకోవాలి. బ్రీతింగ్ ఉంటే సైడ్కి పట్టుకుని ఎమర్జెన్సీకి వెళ్తాం. బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ఎస్. అంతే.